ప్రొఫెసర్ జయశంకర్ గారు మమ్మల్ని జాగృతి నడిపేటటువంటి సందర్భంలో మార్గదర్శనం చేసినటువంటి మహానుభావుడు. మరి ఆయనతో మేము పలు సందర్భాల్లో మాట్లాడేది. చాలా మంది మరి బహుజన తెలంగాణ రావాలంటున్నారు, తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలకు రాజ్యాధికారం రావాలని అంటున్నారు కదా సార్. మరి మనమేమో తెలంగాణ భౌగోళిక రాష్ట్రం రావడానికి కొట్లాడుతున్నాం. మరి ఎట్లా చేద్దాం ఇది అని అంటే, ఈ సమస్య ఆనాడు భారత స్వతంత్రోద్యమంలో అంబేద్కర్ గారికి కూడా వచ్చింది, ఆనాడు గాంధీ గారికి కూడా వచ్చింది. ఈ సమస్య మన సమూహాలన్నిటికీ రాజ్యాధికారం ఎట్లేయాలనే సమస్య భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థతోని ఖచ్చితంగా నిరంతరం మన ముంగటికి వస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న రాజకీయాల్లో ముందు భౌగోళిక తెలంగాణ సాధించుకుందాం, సాధించిన తర్వాత సామాజిక తెలంగాణ సాధన కోసం కొట్లాడదామని ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు మా అందరికి కూడా మార్గదర్శనం చేసినారు. దాంతో ముందు భౌగోళిక తెలంగాణ రావాలని జెండా ఎజెండా ఉండొద్దు, కులాలు మతాలు చూడొద్దు అని చెప్పి కొట్లాడడం జరిగింది. రాష్ట్రం వచ్చి పుష్కర కాలం అయింది, 12 సంవత్సరాలు అయింది. ఈ 12 ఏళ్లలో మరి సామాజిక న్యాయం జరిగిందా, సామాజిక తెలంగాణ సాధించుకున్నామా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం అది సంపూర్ణంగా వచ్చినట్టు మాత్రం ఎక్కడ అనిపిస్తలేదు.